గాడ్స్ విజన్ ఛానల్కి మీ అందరికీ వందనాలు. మరి గాడ్స్ విజన్ ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వారందరినీ దేవుడు దీవించును గాక, ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరి తలలు వంచండి, కళ్ళు మూసుకున్నాం. స్తోత్రం స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతమైన దేవ, కృపగల తండ్రి నాయన ప్రభువా. మరి ఆయన గాడ్స్ విజన్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభువా మరి దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకునేటట్టు సహాయం చేయండి ఆయన ప్రభువా. మరి నా వాక్యాన్ని ప్రభువా మరి అందరికీ వెళ్ళేటట్టు సహాయం చేయి ప్రభువా. మరి బిడ్డల్ని ఆశీర్వదించి దీవించి తండ్రి. మరి అదేవిధంగా తండ్రి మరి ఆరాధనలో పాటల్లో మాకు తోడుగా ఉండి ప్రభువా నడిపించమని, వాక్యంలో తోడుగా ఉండమని నడిపించమని నజరేయుడైన యేసు నామములో అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షమున నిలిచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకోందు యేసయ్యా, యేసయ్యా. నీకే నీకే సాధ్యము. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవా నీ ఆలోచనలు ఎంతో గొప్పవి, ఊహకు మించిన కార్యాలెన్నో జరిగించుచున్నవి. మా దేవా నీ ఆలోచనలు ఎంతో గొప్పవి, ఊహకు మించిన కార్యాలెన్నో జరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకోందు యేసయ్యా, యేసయ్యా. నీకే నీకే సాధ్యము. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా మా శత్రువులు సాధ్యమా. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలునే. అపవాది తల వంచిన క్రియలన్నీ మేలైపోవునే. మా దేవా నీవే మా తోడంతా చాలు చాలునే. అపవాది తల వంచిన కీడులు ఎంతో మేలునే. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థించుకుందాం. స్తోత్రం స్తోత్రం నాయన ప్రభువా తండ్రి, మహోన్నతమైన దేవ, పరిశుద్ధాత్మ దేవ ప్రభువా. నీ కృపచేత ప్రభువా మా అందరినీ ప్రభువా మరి సజీవులుగా ఉంచినందుకు వేల కోట్ల వందనాలు తండ్రి. మరి ప్రభువా అదేవిధంగా తండ్రి మరి ఆరాధనలో మరి మొత్తం తోడుగా ఉండి నడిపించినందుకు నీకే వేల కోట్ల వందనాలు తండ్రి. మరి అదేవిధంగా తండ్రి మరి బైబిల్ చదవంగా ప్రభువా వాక్యముని మరి ధ్యానించగా నీ ఆత్మని నా మీద ఉంచి తండ్రి నడిపించుమని మమ్మల్ని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. యోహాను సువార్త 2వ అధ్యాయం చదవబోతున్నాం. అంటే దేవుడు మరి పరిశుద్ధాత్మ దేవుడు
మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మొదటగా చేసిన సూచక క్రియ గురించి మాట్లాడుతున్నాం. అందులో మరి ఏమేమి మాట్లాడుతున్నాడో దేవుడు మరి ఆ అధ్యాయంలో మరి చదివి మనం తెలుసుకుందాం. 3వ దినమున గలిలియాలోని కానాను అను ఒక ఊరిలో వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ నుండి యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. అంటే 3వ దినమున గలిలియాలో ఒక వివాహం జరుగుతూ ఉన్నప్పుడు ఆ ఊరిలో ఆహ్వానం ఆ వివాహానికి జరుగుతుంది కాబట్టి పిలిచారు. యేసు తల్లి అక్కడ ఉన్న శిష్యులను, యేసుతో పాటు ఉన్న శిష్యులు కూడా వెళ్ళి ఆ వివాహానికి పిలువబడిరి. అంటే అక్కడికి పెళ్ళికి, అక్కడ ఉన్న వివాహం జరుగుతుంది, అక్కడ పెళ్ళి జరుగుతుంది. యేసు ప్రభువారు, వాళ్ళ తల్లి, తన శిష్యులు అందరూ ఆ పెళ్ళికి వెళ్ళారు. అంటే ఆ వివాహానికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో మరి చదువుదాం. 3వ వచనం. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మ, నాతో నీకేమి పని అని, నా సమయము ఇంకా రాలేదని. అంటే యేసు వారి తల్లి అంటే ద్రాక్షారసం అయిపోయింది. యేసు వారికి అడుగుతుంది తల్లి, ద్రాక్షారసం అయిపోయింది, మరి ద్రాక్షారసం అయిపోయింది యేసు అని అడగగా, ఇంకా నా సమయం రాలేదమ్మా, నేను అంటే తను సూచక్రియ చేయగలడు కానీ తండ్రి యొక్క ఆజ్ఞ లేనిది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏం చేయలేరు. అంటే తండ్రి అంటే దేవుని అధికారం లేనిది చేయలేడని ఆగాడు. అంటే తండ్రికి ప్రార్థించిన తర్వాతనే మరి ఆ పని చేయాలనుకున్నాడు. అంటే ప్రభు అయిన క్రీస్తు వారు ఏమంటున్నారంటే మనం చేసే పని అప్పుడు ముందుగా మనం ప్రార్థించుకోవాలని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఏ పని చేసినా కానీ ఫస్ట్ ప్రార్థించుకోవాలి దేవునికి. దేవుడైన యెహోవాకి ప్రార్థించుకున్న తర్వాతనే మరి అక్కడ క్రియ జరుగుతుంది. అంటే ఇంకా సమయం రాలేదు అంటే మరి ఆ సమయం కొరకు మరి యేసుక్రీస్తు వారు మరి చూస్తూ ఉన్నారు. తర్వాత 4వ వచనంలో చూస్తే, 5వ వచనంలో చూస్తే, ఆయన తల్లి పరిచారకురాలను చూచి ఆయన మీతో చెప్పినది చేయుడనెను. ఆయన తల్లి కూడా చెప్తుంది. పరిచర్యరాలు అంటే పని చేయమంటున్నాడు ఆ తల్లికి. అక్కడ వెళ్ళి పని చేయు, ఆమెతో చేయుడని చెప్పాను. అంటే అక్కడ వెళ్ళి ఆ వివాహంలో ఏదో ఒక పని చేయమని ప్రభు తన తల్లితో చెప్తా ఉన్నాడు. యూదులు శుద్ధీకరణ ప్రకారము 2, 3 తుమ్మల పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడెను. అంటే 2, 3 రాతి బాణాలు అనేటి అక్కడ ఉంచారు. యేసు ఆ బాణలను నీళ్లతో నింపండి అని వారితో చెప్పగా వారు వాటిని అంచు మట్టుకు నింపిరి. మరి రాతి బాణాలు ఉన్నాయి, ఆ బాణాలన్నీ నీళ్లతో నింపండి అని నింపిన తర్వాత ఆ అంచు వరకు నీళ్లు నింపిన తర్వాత మరి ప్రభువు నింపుమని చెప్పాడు. మరి వాళ్ళు నింపి రెడీగా అవి పెట్టారు. అంటే ద్రాక్షారసం అయిపోయింది కాబట్టి అవి నీళ్ళతో నింపమన్నారు కాబట్టి నింపి అక్కడ పెట్టారు. మరి పెట్టిన తర్వాత ఏమైందంటే అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు మంచి విందుని ప్రధాని యొద్దకు తీసుకొని పొండి అని చెప్పగా వారు తీసుకొని పోయిరి. అంటే ప్రధాని ఎవరైతే ఉన్నారో పెళ్లి పెద్దకు, ఆ పెళ్లి పెద్ద దగ్గరికి తీసుకెళ్ళి మంచి విందుని తీసుకెళ్ళండి అని చెప్తే ఆ విందును తీసుకొని పోయారు అక్కడికి. మంచి భోజనము తీసుకొని వెళ్ళండి అని చెప్తా ఉన్నాడు యేసు ప్రభు వారు. అక్కడ చెప్తా ఉన్నారు. మరి ఆ విందు ప్రధాని అంటే పెళ్ళి పెద్ద అక్కడికి వచ్చిన వివాహానికి ఎవరైతే వచ్చారో ఆ ప్రధాని దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఆ ద్రాక్షారసం ఎక్కడ నుండి వచ్చెనో ఆ నీళ్లు
మంచి తీసుకొని పోయిరి. పరిచర్యకురాలకు తీసుకొని ఉన్నదిగా తెలిసినది కదా, పరిచర్యరాలకి తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయెను గనుక ద్రాక్షారసం అయిపోయిన ఆ నీళ్లను రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుణ్ణి పిలిపించెను. అక్కడ ఉన్న పనివారికి తెలిసింది కానీ, అక్కడ చేసిన పరిచర్యరాలకు తెలిసింది కానీ, ఆ ద్రాక్షారసం అంత బాగుంది మరని పిలిపించి మరి పెళ్లి కుమారుడికి ఆ ప్రధాని అడుగుతూ ఉన్నాడు. మరి ప్రతివాడు మొదట మంచి ద్రాక్షారసము పోసి జనుల మత్తులు ఉన్నప్పుడు జబ్బు రసమును పోయిను. అంటే మొదట మంచి ద్రాక్ష రసం పోసినప్పుడు మళ్ళీ వాళ్ళు మత్తులైన తర్వాత జబ్బు రసం అంటే కరవైన ద్రాక్ష రసము పోస్తారని ప్రధాని అంటున్నాడు. మరి తర్వాత గలీలియా నీవైతే ఇది వరకు మంచి ద్రాక్ష రసమును ఉంచుకొని ఉన్నావు అతనితో చెప్పాను. అందరూ మత్తులైపోయిన తర్వాత వాళ్ళు తాగిన తర్వాత కూడా మన ద్రాక్ష రసము కరవైంది, మరి చెడిపోయింది, బాగలేని ద్రాక్ష రసం పోస్తారు. ఫస్ట్ మంచి ద్రాక్ష రసం పోసిన తర్వాత వాళ్ళు మత్తులవుతారు. అంటే తాగినప్పుడు వాళ్ళు మత్తులైనప్పుడు, వాళ్ళు నిద్రపోయినప్పుడు ఆ రసాన్ని తీసేసి మరి కరవైన రసం తాగుతారు. కానీ నువ్వు మంచి ద్రాక్ష రసం ఉంచుకున్నావని ఆ పెళ్లి కుమారుడికి మరి ఆ ప్రధాని అడుగుతూ ఉన్నాడు. గలీలియాలోను కానానులో యేసు ఈ మొదటి సూచక్రియ చేసి తన మహిమను బయలుపరచెను. అంటే యేసు ప్రభు వారు మొదటి సూచన క్రియ చేసి తన మహిమను బయలుపరచెను. అంటే నేను దేవుని కుమారుణ్ణి, నేను క్రీస్తునని చెప్తూ ఉన్నాడు. అంటే తను చేసిన సూచక క్రియలను బట్టి ఆ నీటిని ద్రాక్షారసంగా మార్చాడు కాబట్టి అది మొదటి సూచక క్రియగా మనకు దేవుడు అయిన క్రీస్తు వారు మనకు బయలుపరుస్తూ ఉన్నారు. అదేవిధంగా చూసుకుంటే అటు తర్వాత ఆయన తల్లియు ఆయన సహోదరులు ఆయన శిష్యులు కపెర్నహూమునకు వెళ్ళి అక్కడ కొన్ని దినములుండిరి. అక్కడ ఏమైందంటే కపెర్నహూము అనే ఒక ప్రదేశానికి వెళ్ళి తన తల్లి తన సహోదరుడు అంటే తమ్ముడు తల్లి వెళ్ళి అక్కడ ఉండి తన శిష్యులతో పాటు కొన్ని రోజులు అక్కడే ఉన్నారు. మరి 12-13 వచనం చూస్తే యూదులు పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేములోకి వెళ్ళి దేవాలయంలో ఎడ్లను గొర్రెలను పావురాలను అమ్మేవారును రూకములను మార్చేవారును కూర్చుండుచు త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లన్నింటినీ దేవాలయం నుండి తోలివేసి రూకములను మార్చువారిని రూకములను చెల్లించి వేసి వారు బల్లలను పావురములను అమ్మేవారిని వీటిని ఇక్కడ నుండి తీసుకొని పొండి, నా తండ్రి ఇళ్లను పావురములను అని. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే ఇక్కడ మరి ఇది నా తండ్రి ఇల్లు, ఇక్కడ మేకలు కానీ పావురాలు కానీ ఇది ఒక మార్కెట్ కాదు, ఇది ఇది పశువుల సంత కాదని చెప్పి ప్రభువు అక్కడ ఉన్న వాళ్ళందరినీ తరిమేశారు. ఇది నా తండ్రి ఇల్లు అని చెప్తున్నా. అంటే ఇది దేవాలయము, ఈ దేవాలయంలో ఇలాంటి పనులు చేయొద్దని దేవుడు అయిన యేసుక్రీస్తు వారు హెచ్చరిస్తూ ఉన్నారు. అక్కడ ఉన్న వాళ్ళందరినీ వెళ్ళగొట్టేశారు. మరి ఆ జంతువుని కూడా వెళ్ళగొట్టేసాడు. మరి తర్వాత ఏమైందంటే నీవు
ఇటువంటిని గూర్చి ఆసక్తి నన్ను భక్షించినవి రాయబడినవన్నిటినీ జ్ఞాపకం చేసుకున్నవి. కాబట్టి యూదులు, నీవు ఈ కార్యములను చేయుచున్నావేంది? ఏ సూచక క్రియనైనా మాకు చూపెదవా? ఆయనను అడగగా, యేసు ఈ దేవాలయాన్ని పడగొట్టి 3 దినములలో దానిని లేపదనని వారితో చెప్పాను. అక్కడున్న మరి ఎవరైతే యూదులు ఉన్నారో ఆ దేవాలయం దగ్గర, మా కొరకు మరి నువ్వు ఏదైనా సూచక క్రియ చేస్తావా అంటే, 3 దినంలో ఈ దేవాలయాన్ని నేను పడగొట్టి మళ్ళీ నేను దీన్ని లేపదనని చెప్తా ఉన్నాడు. మరి దానికి ఏమి సూచన అని చెప్తా ఉంటే, మరి దానికి సూచన యూదులు ఈ దేవాలయాన్ని 40 సంవత్సరములు కట్టిరి, నీవు 3 దినములలో దానిని లేపదవా అనిరి. అయితే ఆయన తన శరీరమును దేవాలయం గురించి ఈ మాట చెప్పాను. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ దేవాలయం, ఇప్పుడు కట్టిన దేవాలయం గురించి చెప్తలేడు, తన శరీరం గురించి చెప్తా ఉన్నాడు. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి శిలువ యాగం గురించి చెప్తా ఉన్నాడు. నాకు శిలువ వేయబోతున్నారు, ఇది మళ్ళీ పడిపోయి ఇది 3వ రోజున మళ్ళీ లేస్తుందని, మళ్ళీ నేను లేస్తానని, పునరుత్థానునైతానని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తా ఉన్నారు. మరి అదేవిధంగా చూసుకుంటే అయితే ఆయన మృతులలో నుండి లేచిన తర్వాత ఆయన ఈ మాట చెప్పెనని ఆయన శిష్యులు జ్ఞాపకము చేసుకొని లేఖనములను యేసు చూచి మాటలు నమ్మిరి. ఆయన పసుక పండుగ సమయమున యెరూషలేములో నుండగా ఆ పండుగలోనే అనేకులు ఆయనను చేసిన సూచక క్రియల్ని చూచి ఆయన నామమందు విశ్వసించిరి. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు కనుక ఆయన తన వారు వశమును లేదని ఆయన మనుషులను అంతరంగమును ఎరిగినవాడు గనుక ఎవడును మనుషులను గురించి ఆయన నుంచి సాక్ష్యం ఇచ్చిన నెరగలేదు. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు మృతుల నుంచి లేపబడతారని తన శిష్యులు ఆల్రెడీ అనుకున్నారు. ఆయన లేఖనముల గురించి గ్రహించి ఆయన మూడో దినమున లేచి పునరుత్థానుడైతాడని మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తా ఉన్నారు. మరి అదే రకంగా చూసుకుంటే ఆయన అంటున్నాడు, ఇన్ని సూచక్రియలు మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేశారు. అక్కడ ఉన్న జనాంగము యేసుక్రీస్తు వారిని నమ్మడము, విశ్వసించడం వల్ల ఎవరు ఎరగకపోయినా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన మనుషుల అంతరంగమును ఎరిగినవాడు. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారంటే, ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను చేస్తాను, నేను చేసే సూచక్రియలు విశ్వసించండి అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు చెప్తా ఉన్నారు. దాన్ని బట్టి మనము విశ్వసించాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు చెప్పింది ఏంటంటే, మనము ప్రార్థనలో కానీ వాక్యంలో కానీ విశ్వసిస్తూ ప్రభువుని వాక్యంతో మరి లేఖనాల ప్రకారం మనము మన జీవితంని మనము కొనసాగిస్తే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎన్నో అద్భుత కార్యాలు మన జీవితంలో చేస్తాడని మనం నమ్ముదాము, విశ్వసిస్తాము. ఇక్కడ ఆల్రెడీ విశ్వాసం గురించి ప్రభు మాట్లాడాడు కాబట్టి ఈరోజు విశ్వాసం గురించి మనం మాట్లాడుకున్నాం. మరి అదేవిధంగా మన జీవితాలు కూడా మంచి విశ్వాసంతో, భక్తితో ఎదగాలి, ఇంకా ముందుకు మనం వెళ్ళాలి. మరి మంచి జ్ఞానం మనకు దేవుడు దయచేయగాక. ఆమె మరి ప్రార్థించుకుందాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతమైన దేవ, కృపగల తండ్రి, మహాపరిశుద్ధుడా తండ్రి నాయన, ప్రతి ఒక్కటి ప్రభువా మరి గాడ్స్ విజన్ ఛానల్ ప్రభువా చూస్తున్న ప్రతి ఒక్కరిని
తండ్రి నాయన దీవించండి, ఆశీర్వదించండి ప్రభా ప్రతి ఒక్క బిడ్డని ప్రభా. మరి ఇక్కడ నాయన ప్రభా ఈరోజు విశ్వాసం గురించి మరి నేర్చుకున్నాం నాయన ప్రభువా. మరి మాకు విశ్వాసాన్ని దయచేయండి ప్రభా. సూచక్రియలు మా జీవితంలో జరిపించు.